ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే లావా బోల్డ్ 2 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన యూనిక్నెస్ అండి. యాక్చువల్లీ కొంటే బాగుంటుందా అండ్ వాల్యూ ఏంది, స్పెసిఫికేషన్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. బట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని అయితే షేర్ అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా. సో మన ఇండియన్ బ్రాండ్ లావా మొబైల్స్ నుంచి అయితే లావా బోల్డ్ 2 5G అయితే లాంచ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్ చూసుకుందాం. సో మెయిన్ హైలైట్ చూసాం బోల్డ్ డిజైన్, ఫియర్లెస్ పర్ఫార్మెన్స్ అని పెట్టిరు. ఏముంది ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది, 6.6 120 రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది, పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ సింబల్ చూసుకుంటే మాత్రం తెలిసిందే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు కూడా వస్తుంది. మిలియన్ డెన్సిటీ 7060 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సోనీ వాళ్ళ సెన్సర్తో పాటు వస్తుంది. డ్యూయల్ కెమెరా సెటప్. ఈ మధ్యకాలంలో అన్ని డ్యూయల్ కెమెరా సెటప్స్ వస్తున్నాయి. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 7.5 థిక్నెస్తో పాటు వస్తుంది. స్లిమ్ బాడీ IPS ప్రొడక్షన్ వాటర్ రెసిస్టెన్స్ 6GB ర్యామ్ LPDDR5 ర్యామ్ అనమాట. 128GB UFS 3.1 స్టోరేజ్ వస్తుంది. ప్రీమియం డిజైన్తో పాటు కూడా వస్తుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. 5000 mAh బ్యాటరీ. సో 5000 mAh బ్యాటరీ అంటే బేసిక్గా నార్మల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వన్ ఫుల్ డే ఈజీగా వస్తుంది. హెవీ యూజర్కి అయితే మధ్యాహ్నం కల్లా బ్యాటరీ అయితే అయిపోతుంది అన్నమాట. క్లీన్ UI వస్తుంది. బోల్డ్ వేర్స్ నో యాడ్ నోటిఫికేషన్స్ అని పెట్టిరు. ఫ్రీ హోమ్ సర్వీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు అన్నమాట. సో ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ బాగుంది. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో అమెజాన్లోకి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. 14,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. విత్ ఛార్జర్ అన్నమాట. 30 ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. అండ్ 1000 రూపీస్ కూపన్ ఉందన్నమాట. సో 1000 రూపీస్ కూపన్ ఉంటే 14,000 13,000 వస్తుంది అన్నమాట. తీసుకోవచ్చు అని అంటే మాత్రమే ఇండియన్ బ్రాండ్ ఉంది, మంచి ఫీచర్స్ వస్తున్నాయి, రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది, సోనీ వాళ్ళ కెమెరా వస్తుంది అండ్ AMOLED డిస్ప్లే వస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. తీసుకోవచ్చు వాల్యూ ఫర్ మనీ అంటాను. సో కంపేర్ చేసుకుంటే ప్రైస్ ఫీచర్స్ పరంగా చూసుకుంటే వేరే బ్రాండ్స్ చూసుకుంటే కొన్ని ఫీచర్స్ దీంట్లో బాగున్నాయి, లైట్ వెయిట్ కూడా ఉంది అండ్ కూపన్స్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కార్డ్ ఆఫర్స్, కూపన్ ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమని అయితే నేను ఒక రికమెండేషన్ అయితే నేను మీకు చేస్తానన్నమాట. కమింగ్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్ చూసుకుందాం బై. ఇక్కడ 5G సపోర్ట్ వస్తుంది. నానో సిమ్స్ అన్నమాట. హైబ్రిడ్ సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. Type-C కేబుల్, సిమ్ జెటర్ పిన్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. ఇక్కడ అది Android 15 వస్తుంది అండ్ Android 16కి ఒకదానికి అప్గ్రేడ్ వస్తుంది. 2 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తుంది. ఇది ఒకటి ఈ స్మార్ట్ ఫోన్లో ఇది ఒకటి మైనస్ అనమాట. కమింగ్ టు ప్రాసెసర్ చూసుకుంటే మీడియా డెన్సిటీ 7060 ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఓకే 6 nm ప్రాసెసర్ ఓకే మేనేజబుల్ అన్నమాట. యాక్సెప్టబుల్ చేసుకోవచ్చు. కానీ సాఫ్ట్వేర్ కార్డ్ని Android 17 అండ్ 3 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చిన బాగుండేది, కొంచెం తగ్గించారు అన్నమాట. అదొకటి పెద్ద మైనస్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్లో. డిస్ప్లే చూసుకుంటే మాత్రమే ఇది 2.5D AMOLED పంచోల్ డిస్ప్లేతో పాటు వస్తుంది. డిస్ప్లే ప్రాబ్లం లేదు. HD రెజల్యూషన్తో పాటు వస్తుంది. 10-bit డిస్ప్లే అనమాట. డిస్ప్లే కాడ అయితే నాకేం ప్రాబ్లం లేదు. కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. సెకండరీ కెమెరా అయితే QVJ కెమెరా ఆబ్వియస్గా డెప్త్ కార్ని చూస్తారు. కెమెరా కడితే మనం ఏం పెద్ద ఎక్స్పెక్ట్ అయితే ఏం చేయలేము. ఓకే డీసెంట్ కెమెరాస్ అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 2K రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ మెమరీ చూసుకుంటే మాత్రమే 6GB ర్యామ్ వస్తుంది అనమాట. LPDDR4X ర్యామ్, UFS 3.1 128GB స్టోరేజ్ వస్తుంది. అండ్ డైమెన్షన్స్ వెయిట్స్ 174 గ్రామ్స్ వెయిట్. సో చాలా తక్కువ వెయిట్ ఉంది, 7.5 థిక్నెస్తో పాటు. సో అదొకటి మంచిగా అనిపించింది. 5000 mAh బ్యాటరీ కాబట్టి. నెక్స్ట్ బ్యాటరీ అయితే 30 ఛార్జర్. సో హాఫ్ అన్ అవర్లో 50% ఛార్జింగ్ అయిపోతుంది అనేసి అయితే మెన్షన్ చేసిరు ఇక్కడ. అండ్ గంట 15 నిమిషాల్లో కూడా 100% ఛార్జింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిగతా చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. Type-C 2.0 ఇంటర్ఫేస్తో పాటు బ్లూటూత్ వర్షన్ 5.2 వస్తుంది. మల్టీమీడియా అవన్నీ చూసుకోవచ్చు. అడిషనల్గా చూసుకుంటే మాత్రం సెన్సార్స్, యాక్సిలరోమీటర్ సెన్సార్, ప్రొక్సిమిటీ సెన్సార్, జిరోస్కోప్, మ్యాగ్నోమీటర్, అబ్రేటర్ సెన్సార్, ఫేస్ అన్లాక్తో పాటు వస్తుంది. అండ్ బై స్మార్ట్ ఫోన్ 1 year రీప్లేస్మెంట్ వారంటీ వస్తుంది. 6 months దాకానేమో ఛార్జర్కి మీద 6 months వస్తున్నాడు. మోస్ట్ ఆఫ్ ఇట్ మీద ఎక్కువ ఫరక్ పడదు. అండ్ బై స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా వద్దా అంటే మాత్రమే తీసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్, నో కాస్ట్ ఆఫ్ EMI ఆఫర్స్ కూడా ఉన్నాయి, బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి, కూపన్స్ కూడా ఉన్నాయి. ఇవి అప్లై చేయండి. కొంచెం తక్కువ వచ్చింది అనుకోండి మీకు ఇంకొంచెం బెనిఫిట్ అవుతుంది. మోస్ట్లీ నా ఒపీనియన్లో మాత్రమే తీసుకోవచ్చు అనేసి అంటాను. క్లీన్ యూఐతో పాటు కూడా వస్తుంది కాబట్టి. వీళ్ళ సైడ్ కొంచెం ఆప్టిమైజేషన్స్ ఉంటుంది. సో అదొకటి. అండ్ ఒకటి మైనస్ ఏంటంటే మాత్రం ఆండ్రాయిడ్ అప్డేట్ 16 దాకా వస్తుంది. అదొకటి పెద్ద మైనస్ అనిపించింది నాకైతే. సో ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించి నా ఒపీనియన్ చెప్పేసాను. ఇంకా డౌట్ క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక్కడ దాకా వీడియో వాళ్ళతో చూసారు వాళ్ళందరూ నెక్స్ట్ వేలా కలుసుకుందాం.